72వ రిపబ్లిక్ డే, భారతదేశపు 72వ రిపబ్లిక్ డే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన మన రాజ్యాంగము అమలులోకి వచ్చిన రోజు ఇది. 72వ పుట్టినరోజు మన రాజ్యాంగమునకు. ఈరోజు మన దేశం ఎలా ఉందో, ఈరోజు అంటే ఇప్పుడు మన దేశం ఎలా ఉందో చిన్న మాటలతో చెప్పిన కవిత ఇది. ఇది ఎవరికి చెప్పాను? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోసులు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు ఎలా ఉంది ఇప్పుడు భారతదేశము అని. వాళ్ళకి చెప్తున్నాను, ఇక వినండి. అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగము అడుగుపెట్టింది 72వ సంవత్సరంలోనికి. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోసులు స్వర్గమున ఉన్నారు. స్వతంత్ర భారత జనులందరూ మరచిపోతిరా మమ్ములను అనుతున్నారు. మాకు తెలుసులే మీరు చెప్పరు, ఎందుకంటే మేము చనిపోయిన తరువాత మీరు పుట్టిండ్రు. అంటే ఇప్పటి వాళ్ళంతా చనిపోయిన తర్వాత పుట్టినోళ్ళు కదా, అందుకని. మాకు తెలుసులే మీరు చెప్పరు, ఎందుకంటే మేము చనిపోయినాక మీరు పుట్టిండ్రు. మా బాధలు ఎవ్వరూ మీకు చెప్పల. ఆనాడు మేము పడిన బాధలు ఎవ్వరూ మీకు చెప్పల. శిలాప్రతిమలు చేసి పెట్టిండ్రు ప్రతి ఊళ్ళో. శిలా ప్రతిమలు ఉన్నాయి ఇప్పుడు. శిలా ప్రతిమలు చేసి పెట్టిండ్రు ప్రతి ఊళ్ళో. నిలిచి ఉంటిమి ఎండకు ఎండుచు, ఏడ్చుచుంటిమి వానకు తడుచుచు. ఎలా ఉన్నారని ఎవరిని అడగము. ముఖము చూతురు, పక్కకు పోతారు. మా ముఖం చూస్తారు, అక్కడ శిలాప్రతిమ ఉంటే పక్కకు పోతారు. పండుగలు వస్తే దండలు వేస్తారు. 70 దాటిన అక్కుపక్షులం, మీరైనా మాకు కాస్త చెప్పండి నేటి పరిస్థితి. 70 దాటిన అక్కుపక్షులం, మీరైనా మాకు కాస్త చెప్పండి నేటి పరిస్థితి అని అడుగుతున్నారు. ఏమని, ఎట్లా అడుగుతున్నారు? ఎట్లుండరు మన దేశ బిడ్డలందరూ? అంబేద్కర్ మరీ అడుగుతున్నాడు. ముగ్గురం ఒకచోటే ఉంటిమి ఇప్పుడు. చదువులు సంఖ్యలు, ఆస్తిపాస్తులు, గుణగణములు, కులమతములు మస్తు ఉండెనా చెప్పరబేగా. బాగున్నాయా చెప్పండి త్వరగా అంటున్నారు.
నేటి పిల్లలు ఏమంటున్నారంటే అని చెప్తున్నా. నేటి పిల్లలు ఏమంటున్నారంటే అరటి చెట్టుకు మామిడి కాయలు కాయవెందుకని అడుగుచుంటిరి. అరటి చెట్టుకు మామిడి కాయలు కాయవెందుకని అడుగుచుంటిరి. నేటి పిల్లలు ఎవరిని? పెద్దలను. అరటి చెట్టుకు మామిడి కాయలు కాయవెందుకని అడుగుచుంటిరి. నేటి పిల్లలు నేటి పెద్దలను. ముక్కున వేలు వేసుకుంటిమి తెలివి మీరిన పిల్లల చూచి. ముక్కున వేలు వేసుకుంటిమి తెలివి మీరిన పిల్లల చూసి. ఇంకా ఏమంటున్నారంటే నీతులు వద్దు, శుద్ధులు వద్దు, చదువులు చెప్పండి అది చాలు మాకు. మార్కులు రాని చదువులు వ్యర్థం, మాటలు నేర్పని చదువులు దండగా. పుస్తకాలన్నీ బట్టి పట్టినా పేదవానికి ఉద్యోగమేది. ఉన్నవారికి అన్నీ అబ్బును, లేని వానికి ఆటోలు రిక్షాలు తోలటమే. అదృష్టముంటే అవుతడు టీచరు. నేటి యువతను కదిపి చూసినా ఎక్కువ మంది చెప్పును ఎస్ అని, అంటే అవునని చెప్తారు. అలా ఉంది మన పరిస్థితికి అంటున్నారు పిల్లలు. కులము మతము గట్టిపడినవి. ఇంకా ఏమంటున్నారంటే కులము మతము గట్టిపడినవి, బెదురు లేదు మరి కులము చెప్పగా. మతము మాత్రము వేడనంటారు, ఎవరి లెక్కలు వారికున్నవి. మనుగడ గది ఎంతో ముఖ్యమంటారు, వయసు మీరిన నాయకులందరూ. ఏమి చేతురో వేచి చూతము. వయసు మీరిన నాయకులందరూ ఏమి చేస్తారో వేసి చూద్దాము. యూత్ సంఖ్య ఎక్కువ ఉన్నది, పిల్లలు పెద్దలు తక్కువ ఉన్నారు. నేడు యూత్ సంఖ్య ఎక్కువ ఉన్నది, పిల్లలు పెద్దలు తక్కువ ఉన్నారు. నాటి సంస్కృతి మంచిదైనను, మీనాటి సంస్కృతి మంచిదైనను నేటి నీళ్ళకది ఉడకనంటది. అంటే ఇప్పుడు చెల్లుబాటు కాదు అంటారు. సంపద పెంచుటే నేటి సంస్కృతి, సంపద పెంచుటే నేటి పరిస్థితి. కూటికి గుడ్డకు కొదవలేదులే. ఓట్లు వేస్తివా ఇండ్లు ఇస్తారు, ఓట్లు వేసివా ఇండ్లు ఇస్తారు. పేదవాళ్లకు చదువులు కష్టం, రాజకీయమే ఎక్కడ చూసినా. పర్వాలేదులే ప్రజలకు నచ్చితే అందరూ ఒకటిగా నడిచినన్నాళ్ళు. నేడు నాయకులు ఎలా ఉన్నారంటే గెలుపు గుర్రమును ఎక్కుట కొరకు వెతకని మార్గం ఏమీ ఉండదు. అయినా ప్రజలు తెలివిమంతులు. కొమ్ములొచ్చిన నడ్డి విరుసురు, నాయకుడెవరు తేల్చి చెప్తారు. కోట్లు మింగితే ఓట్లు పడవులే, చరిత్ర చూడ మాకది తెలిసెను. ప్రపంచమంతటా ఆత్మజ్ఞానము తగ్గిపోయెను, సూడో గురువులు ఎక్కువాయను. సూడో గురువులు అంటే దొంగ గురువులు. ఆత్మజ్ఞానము తగ్గిపోయెను, సూడో గురువులు ఎక్కువాయను. ఎక్కడ చూసినా విలువలు తక్కువ, ఇండియా కూడా అంతే అయినది. మీరు నడిచిన మంచి మార్గము దగ్గర మీరు నడిచారు చూడు, అప్పుడు మీరు నడిచిన మార్గం దగ్గర డీవియేషను బోర్డు పడినది. అంటే అటు పక్కకు పోండి అని. డీవియేషను, మీరు నడిచిన మార్గం దగ్గర డీవియేషను బోర్డు పడినది. పగలు రాత్రి పనియే పనిగా ఎంత చేసినా ఇంకా ఉంటది. లక్షలు కోట్లు నేడి యువతకు కంప్యూటర్లో కనబడుచున్నవి.
రూపాయలు కాదు, లక్షలు కోట్లు కావాలి ఇప్పుడు. నిద్ర తగ్గెను, తిండి తగ్గెను, ఖర్చులకేమో కాళ్ళు వచ్చెను. నిద్ర తగ్గెను, తిండి తగ్గెను, ఖర్చులకేమో కాళ్ళు వచ్చెను. 100 నోటుకు విలువ పోయెను. లక్షలు కోట్లే నేడు డబ్బులు. లక్షలు కోట్లే నేడు డబ్బులు. డబ్బుకు పదవికి టగ్ ఆఫ్ వారు జరుగుతున్నది. డబ్బుకు పదవికి టగ్ ఆఫ్ వారు జరుగుతున్నది. అంటే డబ్బు ఉంటేనే పదవి వస్తుంది, పదవి ఉంటేనే డబ్బులు వస్తాయి అని డబ్బు పదవి టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది నేడు. ఏమి జరుగునో వేచి చూద్దాము. పిల్లలు ముసలివారు ప్రేక్షకులైరి, ఏమి జరుగునో వేచి చూద్దాము. పిల్లలు ఏం చేయలేకపోతున్నారు, ముసలి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈ టగ్ ఆఫ్ వార్లో ఏమి జరుగునో వేచి చూద్దాము. కొందరికి ఇళ్ళు పెద్దవి, మనుషులు ఉండరు. కొందరికి ఇళ్ళు పెద్దవి, మనుషులు ఉండరు. 2, 3 మహా ఉంటే. బీదవారికి సెంటులో ఇల్లు అంటారు. బీదవారికి సెంటులో ఇల్లు అంటారు. ఎలా ఉంటారో వారికి పట్టదు. ఆ సెంట్లో ఎలా ఉంటారో వారికి పట్టదు. కానీ బీదవారికి సెంట్లో ఇల్లు అంటారు. మనిషి యంత్రముగా మారిపోవగా, మనిషి యంత్రముగా మారిపోయాడు. మనిషి యంత్రముగా మారిపోవగా అన్నీ ఉండును, నిద్ర పట్టదు. కారణమేమో తెలియకుండును. తల్లిదండ్రులను చూచి వచ్చుటకు సంతతికేమో తీరికుండదు. సంతతి అంటే పిల్లలు. తల్లిదండ్రులను చూచి వచ్చుటకు సంతతికేమో తీరికుండదు. బాగున్నావని ఫోనులో అడుగును, బాగున్నానని ఫోనులో చెప్పును. మాటలు, పలుకులు, ఏడ్పులు, తిట్లు అన్నీ మోసే ఫోను నేడు అరచేతిలోనే ఉంది అందరికీ. బొమ్మ కూడా కనపడు అందులో. తీరికుండదు తల్లిదండ్రుల చూడ, తీరికుండదు తల్లిదండ్రుల చూడ. డబ్బు చాలదు తల్లిదండ్రులకు తిండి గుడ్డ వసతి చూడ. చదువు పెరిగెను, సంస్కృతి పెరిగెను. చదువు పెరిగెను, సంస్కృతి పెరిగెను. అయినా బ్రతుకు బాటలు అన్నీ ముళ్ళ కంచెలే. తన కులము ఫలానా అని కొందరు ధైర్యముగా చెప్పలేకపోతున్నారు నేడు. తన కులము ఫలానా అని కొందరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు? తన కులము ఫలానా అని కొందరు ధైర్యంగా గొప్పగా చెప్పుకొనుచున్నారు. ఎందుకు అని ప్రతి పౌరుడు నిలదీయాలి ప్రక్కవాడిని. ఈ విషయాలు ఎవరు ఎన్నిసార్లు చెప్పినా చేసి చూపించినా మన దేశ ప్రజల నైజము మారుతుందని అనుకునేట ఒక భ్రమ అని తేలినది నేడు. మనిషి ఆత్మను చంపుకొని శరీరము కొరకు, మనసును చంపుకొని మనీ కొరకు బ్రతుకుతున్నాడు అని చెప్పారు వాళ్ళకి. సరే, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. విదేశీ కల్చర్ వచ్చే ప్రతి ఇంటికి వెహికలాయే. విదేశీ కల్చర్ వచ్చింది, ప్రతి ఇంటికి వెహికలాయే. పని చేసేది ఒక చోట, ఇల్లేమో దొరకదక్కడ. వాహనములు లేకుండా బ్రతకటము చాలా బాధ. ఇల్లు కొనుట సులభమాయే, లక్షలు నీకు జీతమైతే. సంతానం ఒకరు చాలు, జరగదేమో రెండైతే. ఒక్క జీతం అసలు వద్దు, రెండైతే ముద్దు. చదువులేని వాడు కూడా వాడుతుండు సెల్ ఫోను నేడు.
పని పెరిగే, డబ్బు పెరిగే ప్రగతి అంటే ఇదేనా? డబ్బు పెరిగే, పని పెరిగే ప్రగతి అంటే ఇదేనా? నేడు గ్రాస్ రూట్ లెవెల్ పైన గవర్నమెంట్ చూపుపడెను. గ్రాస్ రూట్ లెవెల్ అంటే బీదవాడు. నేడు గ్రాస్ రూట్ లెవెల్ పైన గవర్నమెంట్ చూపుపడెను. తెల్ల కార్డు ఉంటే చాలు, ఏ జబ్బుకు భయం వలదు. అవినీతి లేకుంటే అది చాలు ప్రజలకిప్పుడు. దిగులు లేదు, భయము లేదు, పల్లెటూరులో నీ ఉన్నను. పట్నమొస్తే బాగుపడతావు అని నీతో ఎవరైనా అంటే, పట్నమొస్తే బాగుపడతావు అని నీతో ఎవరైనా అంటే, పరుగెత్తకు వాడి వెంట అయిపోతావు సంత సరుకు. పట్నమొస్తే బాగుపడతావు అని నీతో ఎవడైనా అంటే, పరుగెత్తకు వాడి వెంట అయిపోతావు సంత సరుకు. ఏం చేయాలి ఇప్పుడు? రాజ్యాంగంలో ఉన్నది చెప్పు, మూసుకున్న కనులు విప్పు అంటే రాజ్యాంగంలో ఉన్నది అందరికీ తెలియజేయమంటున్నా. రాజ్యాంగంలో ఉన్నది చెప్పు, మూసుకున్న కనులు విప్పు. మధ్యతరగతి మహిళలందరూ ప్రభుత్వానికి సహకరిస్తే, మధ్యతరగతి మహిళలందరూ ప్రభుత్వానికి సహకరిస్తే ఆ సహకారం బంగారము డాలర్లై ఆర్థికాన్ని ఆదుకుంటుంది. ధనికులందరూ నిజాయితీగా ట్యాక్స్ కడితే, ధనికులందరూ నిజాయితీగా ట్యాక్స్ కడితే నల్ల డబ్బు బయటికెళ్ళదు, బీదతనము వెక్కిరించదు. ఓటర్లందరూ ఒకటైతే నీతిపరులే సేవ చేతురు. ఓటర్లందరూ ఒకటైతే నీతిపరులే సేవ చేతురు. నాయకులకు నీతి రాదు, ప్రజాక్షేమము ఓటు కొరకే అయితే. నాయకులకు నీతి రాదు, ప్రజాక్షేమము ఓటు కొరకే అయితే. బుద్ధుడు ఎందుకు రాజ్యమేలలా? కంసుడెందుకు కత్తి వీడలా? బుద్ధుడు రాజ్యమేళ, కంసుడు కత్తి వీడలా. ఎందుకు? బుద్ధుడెందుకు రాజ్యమేలలా, కంసుడెందుకు కత్తి వీడలా? మనం ఏం చేస్తాం? పిచ్చి కుక్కను కొట్టి చంపుతాము, మంచి కుక్కకు బెల్ట్ కట్టుదాము. పిచ్చి కుక్కను కొట్టి చంపుతాము, మంచి కుక్కకు బెల్ట్ కట్టుతాము. పాలిటిక్స్ లో దీన్ని పెడితే దేశమెందుకు బాగుపడదు? తప్పకుండా దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ. Please like, share and subscribe. Please like, share and subscribe.